ప్రభునందు ప్రియమైన జేహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమే దీని లేని వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లిఖించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినప్పుడు మీరు రుణం తీర్చలేము ప్రభా. వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను నూనెలుగా దీవించి ఆశీర్వదించండి. మాకు ఏ వాక్య భాగ్యం మధ్య అవసరమైందో ఆ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి వాక్యానుసారం మీ జీవితం జీవించే భాగ్యంతో వర్ధిల్లింప చేస్తారని, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క సువార్తను ప్రకటిస్తున్న సందర్భం అనమాట అండి. ఆయన శిష్యులకి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయన ఈ విధంగా చెప్తున్నారండి. ఆత్మ విషయమే దీని లేని వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ అంటే మన ఆత్మ అనమాట అండి. మన ఆత్మను ఎప్పుడు కూడా నిత్యము వెలుగుచుండనియాలంట. ఆత్మ నిత్యము వెలుగుచుండనియాలి. తర్వాత అభిజన్ పౌలు గారు అంటాడు, ఆత్మను ఆత్మకుడు అని చెప్తున్నాడు. ఆత్మను ఆత్మకుడు అంటే తర్వాత నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని కూడా కీర్తనకారుడు చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, అంటే ఈ యొక్క ఆత్మకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. తర్వాత చూడండి, ఆయన చెప్తున్నారు, ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మన యొక్క ఆత్మ గురించి మనం తప్పకుండా ఇప్పుడు కూడా దీనత్వాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ మరణానికి వెళ్తున్న సందర్భంలో ఆయన చెప్తున్నారు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, ఆత్మ సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్క ఏ యొక్క పరిస్థితినైనా సరే ఎదుర్కొనే యొక్క కెపాసిటీని మనం ఆత్మకి మనం సిద్ధపాటుతో మనం ఉంచుకోవాలన్నమాట అండి. అలా ఉంచుకున్నప్పుడు తప్పకుండా మనం పరలోక రాజ్యం మనదే అవుతుంది. అంటే నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తామండి. నిత్యం కూడా ఎంతో పోరాటంతో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే నిత్యం కూడా పాపానికి టెంప్టేషన్ గురి చేసే సాతాను మన పక్కనే ఇప్పుడు కూడా కొంచెం ఉంటూ ఉంటాడనమాట అండి. అందుకని మనం ఏం చేయాలంటే వాక్యానుసారమైన జీవితం మన దగ్గర ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో అప్పుడు వాక్యం చేత చూడండి, యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంది, తన నడతను మంచిగా చేసుకుంటాడంటే వాక్యం చేతనే కదా అంటాడు. ఆ ప్రేమ శుద్ధులగా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం వాక్యాన్ని మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. వాక్యాన్ని సహోదరులు బోధిస్తున్న సందర్భంలో మనం తప్పకుండా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆ వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం ఇవ్వమని దేవుని మనం కోరుకునేవారుగా ఉండాలండి. ఇక్కడ ఇంకా 4వ వచనంలో, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఆదర్చబడదురు. దుఃఖం అంటే మనం అనుకుంటాం ఎవరో చనిపోతేనో దుఃఖమో, లేకపోతే మనకి ఏదైనా బలహీనత వస్తే దుఃఖం అనేసి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క మాట కూడా చెప్తున్నారు. ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో ఈ యొక్క పాపలోకంలో మనం ఉన్నంతసేపు కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా మనం చాలా పాపంతోనే మన యొక్క క్రియలు కేవలం చెడ్డవి అని చెప్తున్నాడు. ప్రియమైన మన క్రియలు కేవలం చెడ్డది, మన హృదయము ఘోరమైన వ్యాధి కలది అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. మన హృదయము ఘోరమైన వ్యాధి కలది. అంటే ఈ వ్యాధి మనకు ఉన్నంతసేపు కూడా మనం ఏంటంటే ఇప్పుడు కూడా ఈ వ్యాధితోనే మనం బాధపడతాం. పాపం అనే వ్యాధితో మనం ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాం అన్నమాట అండి. అందుకని మనం దుఃఖపడాలి. దుఃఖపడి దేవుని యొక్క సన్నిధానంలో, తండ్రి నేను ఈ పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా, నా బిడ్డలు ఎప్పుడు కూడా మంచిగా జీవించేలాగా సహాయం చేయండి, నా భర్త ఎప్పుడు కూడా మంచిగా జీవించేలాగా సహాయం చేయండి అని మనం ఎప్పుడు కూడా మన కుటుంబాల గురించి మనం ప్రార్థించుకునేవారుగా మనం ఉండాలండి. దుఃఖపడేవారుగా మనం ఉండాలి. అలా దుఃఖపడినప్పుడు దేవుడు తప్పకుండా దుఃఖపడాలి. అట్ ద సేమ్ టైం మనం ఆ యొక్క పాపాన్ని మనం విడిచిపెట్టాలండి. ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో అప్పుడు దేవుని యొక్క కనికరానికి మనం పాత్రలుగా ఉంటామన్నమాట. నా ప్రియమైన సోదరులారా, ఇంకా ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికం అంటే ఎప్పుడు కూడా మంచి మనసు అనేది మనకి ఉండాలన్నమాట అండి. మనల్ని చూడగానే ఎదుటివారు అబ్బో తిని దగ్గర ఉంటే మనకి మన యొక్క కష్టాలు తింటూ చెప్పుకుంటే కనుక తప్పకుండా తీరే యొక్క ఒక మంచి పరిష్కార మార్గాన్ని మనకు చెప్పగలుగుతుంది అని మనం ఒక ఎదుటివారికి మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచేవారికి మనం ఉండాలండి. అంతేగాని తినకు చెప్తే ఊరంతా చాటేస్తుంది, ఇంకా ఆ కష్టాలు ఇంకా మనకు రెట్టింపు అయిపోతాయి అని ఆ యొక్క ఎదుటి మనిషికి మనకు కలిగించే వరకు మనం ఉండకూడదండి. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. నా ప్రియమైన సోదరులారా, అంటే ఇప్పుడు కూడా సాత్వికమైన మనసు, మంచి మనసును మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్కరి జీవితంలో మనం మంచినే నింపగలుగుతాం అన్నమాట. అప్పుడు మనం దేవుని యొక్క మాట వారు చెప్పినప్పుడు వారు సంతోషంగా వింటారు. విని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే శక్తిని వాళ్ళు కూడా పొందుకుంటారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే తర్వాత ఆయన ఏమంటున్నారంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఎప్పుడు కూడా మనం ఎవరైతే ఇంకా దేవుని తెలుసుకోకుండా ఇంకా అజ్ఞానంలో అవిధేయతలో ఉన్నారో వాళ్ళకి కనికరపడి వాళ్ళ యొక్క ఆత్మను ఆరిపోకుండా వాళ్ళ యొక్క ఆత్మను మనం దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం వారసులయ్యే విధంగా వాళ్ళని ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉండే వరకు మనం చేస్తామో అప్పుడు మనం కనికరమును పొందే వరకు మనం ఉంటాం. వాళ్ళ పట్ల మనం కనికరం చూపించి వాళ్ళకి మంచి మాట మనం ఏదైతే చెప్తామో, అమ్మ ఈరోజు దేవుని యొక్క దేవాలయానికి రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని వినండి అని మనం చెప్పినప్పుడు ఆ యొక్క మాట లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. మనకి ఆదరణకర్తను యేసుక్రీస్తు ప్రభువు వారు పంపించారండి. ఆ ఆదరణకర్త సహాయంతోనే మనం ఈ వాక్యాన్ని మనం వింటున్నామండి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం. దేవుని కొరకు మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాల కొరకు మనం ప్రార్థన చేసుకునే వరకు ఉంటాం. కేవలం ఇప్పుడండి ఆ ఆత్మ నడిపింపు మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ప్రభువుని మనం నోటితో ఒప్పుకునే వరకు మనం ఉంటామన్నమాట. నా ప్రియమైన సోదరులారా, ఆ విధమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే మొదట మనం వాక్యాన్ని వినేవారుగా ఉండాలండి. వాక్యాన్ని విన్నప్పుడు తప్పకుండా మనం మన యొక్క జీవితం అనేది మనం చాలా చక్కగా సరిదిద్దుకునే వరకు మనం ఉంటామన్నమాట. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎక్కడైతే ఒక ఘర్షణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే సమాధానం పరచాలి. అంతేగాని ఒకళ్ళకి వేస్ట్ మాటలు చెప్పి ఇంకొకళ్ళకి మామూలుగా డిఫీట్ అయిపోయేలాగా చెప్తాం, ఇలాంటివి మనం చేయకూడదండి. ఇప్పుడు కూడా వారిని గద్దించాలి, వీరిని గద్దించాలి. అప్పుడు గద్దించినప్పుడు వాళ్ళు ఉన్న లోపల ఏంటనేది వాళ్ళు తెలుసుకుని అప్పుడు వాళ్ళ యొక్క తప్పులు విడిచిపెట్టి మంచి జీవితాన్ని, శాంతికరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారండి. అంతే తప్ప 10 మంది ఎక్స్ట్రాగా ఉన్నారు కదా, వీళ్ళకి ఎక్కువ మంచి దాని న్యాయం అంతా వీళ్ళ వైపు చెప్పేద్దాం అని అనుకుంటే కనుక మనం దేవుని తీర్పులో మనం పడతామండి. దేవుని యొక్క తీర్పులో పడితే అది బహుభయంకరం. దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని చెప్తున్నాడు. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు చూడండి. అందుకే నా ప్రియమైన సోదరులు ఎప్పుడు కూడా మనకి ఏదైతే శుద్ధ హృదయం ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడు మన నుంచి వచ్చే ప్రతిదీ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఒక్క వాక్య భాగంలో చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. చూడండి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులే అనబడదురు. అంటే నాకు ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే మనం ఈ విధమైన పరిస్థితిని మనం కలిగి ఉన్నామో తప్పకుండా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడు కూడా మనం ఈ యొక్క శుద్ధ హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన శుద్ధ హృదయం మనకి ఎప్పుడు కలుగుతుందండి, వాక్యాన్ని విన్నప్పుడు మనం నిజంగా ఆ యొక్క వాక్యాన్ని మనకి కృపాసత్య సంపూర్ణ మనకి ఎప్పుడైతే మనకి ఆ విధంగా మనం అన్వయించుకుంటామో అప్పుడు మనం ఇది పాపం, మనం చేసేది తప్పు అని మనం రియలైజ్ అవుతామండి. రియలైజ్ అయ్యి దేవుని యొక్క సన్నిధిలో మనం పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపించి మనం తన బిడ్డలుగా చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే అక్కడ అంటున్నారు, ఎప్పుడు కూడా మన సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. దేవుని యొక్క కుమారులు అవ్వాలంటే మనం ఏం చేయాలండి, సమాధానపరిచే వరకు మనం ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం సమాధానపరిచే వరకు ఉండాలి. అలా సమాధానపరిచినప్పుడు మనం ఉన్న చోట శాంతి సమాధానం వెలువరుస్తుందండి. నా ప్రియమైన సోదరులారా, అంతే తప్ప జగడం పెట్టే మాటలు మనం, కొండెములు చెప్పే మాటలు మనం చెప్పుకోకూడదు. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా చెప్పుకుంటే చూడండి, సొలొమోను భక్తుడు అప్పుడే చెప్పాడు ఏంటంటే, గయ్యాళి అయిన మనిషి ఉన్నప్పుడు మనం ఆ ఇంట్లో ఉంటారంట, నీళ్ళు వర్షం కారే ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందంట. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం శాంతి సమాధానాన్ని సంతోషాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. ఆ విధమైన సిద్ధపాటు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రభు ఈ క్షణంలో వచ్చినా కూడా మనం దేవుని సంతోషంగా ఆహ్వానించే వరకు మనం ఉంటామండి. ఇప్పుడు కూడా అది ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముందండి, తప్పకుండా మనం పరలోక రాజ్యం అందావాలంటే మనం దుఃఖపడేవారు ధన్యులు, వారు ఆదర్శపడుదురు. ఆత్మీయ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనత్వాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో తప్పకుండా పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటాం.
ఇక్కడ సొలొమోన్ మహారాజు కావచ్చు, తర్వాత చూడండి యోసేపు జీవితంలో తన అన్నయ్యలు ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టినా కూడా తన దీనత్వాన్ని ఆయన విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకపోవడం వల్ల పొతీఫర్ భార్య ఇబ్బంది పెట్టినా ఏమంటే ఆ చెరసాల్లో ఎక్కువ ఆయన ఇబ్బంది పెట్టినా కూడా తను ఇప్పుడు కూడా ఆ దీనత్వాన్ని విడిచిపెట్టలేదు కనుక తన మహారాజు అయ్యాడండి. నా ప్రియమైన ఐగుప్తు దేశం అంటే ఎంతో ప్రపంచ దేశాలన్నిటికంటే చాలా గొప్ప దేశం అనమాట. అలాంటి గొప్ప దేశం, సిరి సంపదలో ఉన్న దేశము, అట్ ద సేమ్ టైం చాలా చాలా ఉన్నతమైన దేశంగా ఐగుప్తు దేశం ఆ దినాల్లో ఉందండి. ఉన్నప్పుడు ఆ యొక్క యోసేపు బానిసగా వెళ్ళిన యోసేపు మహారాజుగా అవ్వడానికి గల కారణం ఏంటంటే దీనత్వం. ఆత్మీయ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏమండి ప్రియమైన సోదరులారా, అట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉండాలంటే మొదట మనం దీనత్వాన్ని మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. తర్వాత ఇవన్నీ మనం ఈ మంచి గుణ లక్షణాలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటామన్నమాట. అంటే ఇక్కడ చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులను పోలి ఉందండి పరలోక రాజ్యం. అంటే ఆ యొక్క 10 మంది కన్యకులు కూడా ఆ రోజంతా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎదురు చూశారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు కూడా మన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. అయితే మనం ఏం చేయాలి, ఆ యొక్క ఆహ్వానాన్ని మనం కూడా తెలుసుకుని మనం ఏం చేయాలంటే మన బ్రతుకు దినములు అన్నీ కూడా ఎప్పుడు కూడా సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఇప్పుడు కూడా మనం సిద్ధపాటుగానే ఉండాలంట. ఇప్పుడు వస్తాడో తెలియదు కనుక ఇప్పుడు కూడా సిద్ధపాటుగానే ఉండాలన్నమాట. ఆ యొక్క 10 మంది కన్యకులు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని ఆ పెండ్లి కుమారుని యొక్క విందు కొరకు అందరూ ఎదురు చూశారండి. ఎదురు చూసి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి 5 మంది యొక్క నూనె అయిపోవడం, 5 మంది యొక్క దీపాల్లో నూనె అయిపోవడం మనం చూస్తాం. అయితే ఆ 5గురు కూడా ఈ యొక్క 5గురిని అడుగుతున్నారు, ఏంటి మాకు కొంచెం నూనె ఇవ్వండి అన్నప్పుడు మాకు ఇది చాలదు. ఇప్పుడండి లాస్ట్ మూమెంట్లో అంటున్నారనమాట, మాకు ఇది చాలదు అన్నప్పుడు వెంటనే వాళ్ళు కొనుక్కునే అమ్మే దగ్గరికి వెళ్ళటం, పరిగెట్టడం, తర్వాత ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు రావడం. ఏమంటే 5గురు కూడా ఈ యొక్క పెండ్లి విందులో పాలు పందులు పంచుకోవడం, తర్వాత వీళ్ళు వెనకాల రావడం, తలుపు వేయబట్టడం, మీరు ఎవరో నాకు తెలియదు, పెండ్లి కుమారుడా మేము కూడా ఇప్పటి వరకు చాలా సిద్ధపాటు కలిగి ఉన్నాము, మీరు వస్తున్నారని మేము ఎదురు చూస్తున్నాము అని అన్నారు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటున్నారు. ఆక్రమించేవారులారా వెళ్ళండి అని చెప్తున్నారు. నిజంగా అది ఎంత భయంకరమైన బాధాకరమైన విషయమో చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారన్నది నాకు తెలియదు, ఆ క్షణము ఆ గడియ నాకే తెలియదు అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు. తండ్రికి తప్ప ఎవరికి కూడా తెలియదని అంటున్నారు. అంటే కుమారుణ్ణి ఎప్పుడైతే వెళ్ళమంటారో సడన్గా చెప్పినప్పుడు ఆయన రావడం అనమాట అండి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఆయన వచ్చేస్తారు. వచ్చినప్పుడు మనం సిద్ధపాటు ఎప్పుడు కలిగి ఉండి వెళ్తామో అది మన స్థితిని మనమే ఇమాజిన్ చేసుకోవాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఎప్పుడు కూడా ఆత్మీయ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఆదర్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే ఈ యొక్క కొండ మీద ప్రసంగాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసినప్పుడు ఆ ప్రజలందరినీ కూడా ఎంతో చక్కటి సిద్ధపాటును ఆయన చేయటం మనం చూస్తున్నామండి. అందుకే మనం తప్పకుండా మన యొక్క ఆత్మ గురించి మనం బాధపడేవారుగా, దుఃఖపడేవారుగా ఉందాం. ఇప్పుడు కూడా మన యొక్క పాపములు అన్నిటి కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరిద్దామండి. ఇక పాపం జోలికి పోకుండా ఆయన యొక్క కనికరాన్ని పొందేవారుగా మనం ఉందాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా దీనత్వం అనేది ఆవరణంగా ధరించుకోవాలండి. అంతేగాని పొగరుతోటి చాలా అహంకారంతో అలాంటిది మనం ఉండకూడదు అనమాట నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే చూడండి యోసేపు ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉన్నాడో మహారాజుగా అయ్యాడండి నా ప్రియమైన సోదరులారా. అటు దీనత్వాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో పరలోక రాజ్యానికి మనం పాత్రలుగా ఉంటాం. ఈ యొక్క 5వ అధ్యాయంలోనే ఉందండి, ఏంటంటే మీ సహనము సకల జనులు మీ సత్క్రియలు సకల జనులు తెలియబడాలంట. అంటే మన సత్క్రియలు, మన మంచి పనులు, మనం చేసే ప్రతిదీ కూడా మంచిని మనం ఎప్పుడు కూడా సకల జనులు తెలిసే విధంగా ఎప్పుడు ఉంటామండి. మన అంతటా మనం ఉండలేదు నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే వాక్యం చదువుతామో ఆ వాక్యమే మనకి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మనలో ఉండి మంచి ఫలాలు మనం ఫలిస్తామన్నమాట. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మంచి విత్తనాలు భూమిలో వేస్తే మంచి మొక్కలు వస్తాయని. అట్టి రీతిగానే మనం ఈ యొక్క సత్యవాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు తప్పకుండా మనం దేవుని వరకు మనం సిద్ధపాటు కలిగి ఉండేవారుగా మనం ఉంటామండి. అప్పుడు ఆయన పరలోకంలో నుంచి ఆయన రాగానే మత్స్యాకాశంలోకి వచ్చినప్పుడు వెంటనే మనం ఆయన్ని సంతోషంగా ఆయన్ని ఎదుర్కొనే వారికి మనం ఉంటామండి. అట్టి యొక్క భాగ్యాన్ని మనం అందరం పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి?
ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ప్రేమ సోదరు యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు కూడా మన హృదయాలు భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని దేవుని మనం అర్థించే వరకు మనం ఉందామండి. దేవుడు మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.